అగ్రరాజ్యంలో ఉద్యోగాల ఊచకోతతో భారతీయులకు కష్టాలు తప్పడం లేదా? అక్కడ ఉండలేక వెనక్కి రాలేక సతమతమవుతున్నారా? గూగుల్, అమెజాన్, టెస్లా లాంటి పెద్ద సంస్థలు సైతం ఎందుకు తొలగిస్తున్నాయి? అమెరికాలో కొలువుల కలలవుతూనే ఉన్నాయా? అమెరికా ఉద్యోగం భారత్లోని ఎందరో తల్లిదండ్రులు యువత కల. ఎంతో కష్టమైనా సరే అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి, అమెరికా డాలర్లను చేతులారా సంపాదించుకోవాలి. దీనికోసం ఎంత కష్టమైనా పడతారు, ఎన్ని వ్యయ ప్రయాసలకైనా ఓర్చుకుంటారు. అయితే ఎలాగోలా అమెరికా చేరుకుంటే ఏదో ఒక ఉద్యోగం ఖాయం, డాలర్ల వర్షం ఖాయమని అనుకునే పరిస్థితి కాలం చెల్లింది. ఇప్పుడు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వారికి కూడా ఉద్యోగాలు దొరకటం దుర్లభమవుతోంది. ఈ ఏడాది అమెరికాలో ఉద్యోగాల కోతలు ప్రవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా కంపెనీలు దాన్ని పట్టించుకోవటం లేదు. ఉద్యోగులను భారీగా తగ్గించేందుకు నిర్ణయించుకున్నాయి. దీంతో కేవలం భారతీయులకు మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి అమెరికాకు వెల్లువలా వస్తున్న వారు చదువు అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగం పొందటానికి అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. దీంతో చదువు తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చే వారి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతోంది. అమెరికాలో ఇప్పుడు గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితులు లేవు. వచ్చే 4 ఏళ్లు ఇంకా గడ్డుకాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా చదువు కోసమే వస్తే పర్వాలేదు, కానీ చదువు అయిపోయేలోపు అక్కడే ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడాలనుకుంటే మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగిత రేటు అంతకంతకు పెరుగుతోంది. అమెరికాలో నిరుద్యోగం 4.3% పెరిగింది. 2021 అక్టోబర్తో పోలిస్తే ఇదే అత్యధికం. గత కొన్ని నెలలుగా ఇది పెరుగుతూనే ఉంది. ఇప్పుడప్పుడే అమెరికాలో ఉద్యోగాల సృష్టి ఓ విప్లవంలా జరిగే అవకాశం లేదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఎంఎస్ చదవటానికి వచ్చే వాళ్లు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని ఇప్పటికే అక్కడకు వెళ్లి కష్టాలు పడుతున్న వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. భారతీయ ప్రతిభావంతులకు ప్రధాన ఉపాధి కల్పిస్తున్న టెక్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. అమెజాన్, బైవిత్, ప్రైమ్, ఆడిబుల్, ట్విచ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహా వివిధ విభాగాల్లో భారీ తొలగింపులకు తెరలేపాయి. గూగుల్, అమెజాన్, టెస్లా కూడా ఆ లిస్టులో చేరిపోవటం ఆందోళనకు తావిస్తోంది. ఇది కేవలం అమెరికా శ్రామిక శక్తిపైనే కాకుండా ఈ విభాగాలకు రిమోట్ లేదా అవుట్సోర్సింగ్ రోల్స్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై కూడా ప్రభావం చూపుతోంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కూడా తన ఎక్స్ ల్యాబ్, అడ్వర్టైజింగ్ సేల్స్, పిక్సెల్, ఫిట్బిట్ వంటి హార్డ్వేర్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తోంది. మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ రంగంలో సుమారు 1900 ఉద్యోగాలను తగ్గించుకోగా ఐబీఎం కూడా తొలగింపు వైపు చూస్తోంది. మరోవైపు సుమారు 17,500 ఉద్యోగాలను తొలగించాలని ఇంటెల్ తీసుకున్న నిర్ణయం మరో పెద్ద దెబ్బ. ఈబే, యూనిట్ సాఫ్ట్వేర్, డోకుసైన్, స్నాప్, సేల్స్ ఫోర్స్ కూడా తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. టెక్ దిగ్గజాలు పేపాల్, సిటీ గ్రూప్ వంటి ఆర్థిక సంస్థలు భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నాయి. వాల్మార్ట్, నైకీ వంటి రీటైలర్లు కూడా ఉద్యోగాలను తగ్గించుకుంటుండగా హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా గణనీయమైన తగ్గింపులు చేస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో బడా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులను ఈ ట్రెండ్ ఆందోళనకు గురి చేస్తోంది.